బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ 44వ సంవత్సరం వేడుకలను బైక్ ర్యాలీతో ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రమైన కోడూరు రాజునగర్ దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గ బీజేపీ ప్రాంతీయ పార్టీ కార్యాలయం నుండి కోడూరు పట్టణం ప్రజలందరికీ 44వ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విస్తృత బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో స్థాపించినప్పటి నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టారని, ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు రాజ్యమేలుతున్నాయని, వీరిని దింపేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఈ పొత్తులో భాగంగానే రైల్వే కోడూరు నియోజకవర్గ టికెట్ జనసేన పార్టీ కేటాయించడం జరిగిందని, అదేవిధంగా రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించడం జరిగిందన్నారు. ఈసారి తప్పకుండా 440 సీట్లతో బీజేపీని విజయం వైపు నడిపించి మరలా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసుకోవడమే, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ తరపు నుంచి నిలబడిన జనసేన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగంపేట గనుల ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నా రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని వారు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచి వచ్చినప్పటి కాలేజీతో పాటు ఎన్నో అభివృద్ధి పథకాలను ఈ రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు లేకుండా చేశారని విమర్శించారు. మన కోడూరు, రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి పరచాలంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని వారు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకొని స్వచ్ఛమైన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. గిఫ్ట్గా ఈరోజు రైల్వే కోడూరు యొక్క అభ్యర్థిని గెలిపించి మనం పంపించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. ఈ రోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, భర్తమాత ముద్దు బిడ్డలకు నమస్కారాలు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది అంటే అందుకు నిదర్శనం మన దేశంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చాలా అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా ఒక సైనికుల్లా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీతో మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిని, అదేవిధంగా మన రాజంపేట పార్లమెంటు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ. ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, పెద్దలకు అందరికీ వందనాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం అంటున్నాం, కానీ అంతకుముందు 3 దశాబ్దాల పునాదుల పైన ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పడడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, తర్వాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వారి కృషి ఫలితం, తర్వాత వారి సిద్ధాంతాల ఫలితం. ఈరోజు వారి సిద్ధాంతాలనే మనందరం ఫాలో అవుతున్నాం. ఈ రోజుకి కూడా మన భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం కావచ్చు, రూల్స్ కావచ్చు, మనం ఏర్పరచుకున్నట్టు కాదు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వాళ్ళు రాసినవి మనం ఈ రోజు వరకు ఫాలో అవుతున్నాం. వారు రాసిన వాటిలో ముఖ్యమైనటివి ప్రజాస్వామ్యము, ఈ సమాజంలో వివిధ మతాల మధ్య సామరస్యము, వీటితో పాటు దేశం యొక్క సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకొని వాటిపైన, ఆ పునాదుల పైన మనము అభివృద్ధిని సాధించాలని చెప్పారు. ఆ అభివృద్ధి కూడా ధర్మ మార్గంలో సాధించాలనేది మన పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం. ఆ ధర్మ మార్గంలో ఆచరించడం వల్లనే వాళ్ళందరూ వీరమరణాలు చెందారు, త్యాగం చేశారు దేశం కోసం. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, వాళ్ళకు సహజ మరణాలు కాదు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, ఎల్కే అద్వానీ గారు కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి ఈ
దేశం కోసం ఈ పార్టీ కోసం కృషి చేశారు. వాళ్ళ త్యాగాలను మనం గౌరవించడం అంటే వారి సిద్ధాంతాలను వారు ఏదైతే ఆచరిస్తున్నారో ఆ ఆచరణలో మనం వీలైనంత మనం వాళ్ళని ఆచరించగలిగితే వాళ్ళకి మనము తగిలిన నివాళులు అర్పించినట్టు అవుతుంది. నరేంద్ర మోడీ గారిని మనం గౌరవించినట్టు అవుతుంది. ఈ రోజు వాళ్ళు అంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే కోట్లు సంపాదించలేదు. కానీ మన వాళ్ళు చిన్న చిన్న నాయకులు కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు, కనీసం వేల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ దానికి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీలో మన నాయకులు, అగ్ర నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మన భారతదేశానికి కాదు, మన ప్రపంచ దేశానికి. కాబట్టి మనం ఈ రోజున ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం గుర్తుంచుకోవాల్సింది ఈ భారతీయ జనతా పార్టీలో నాయకుల పరిస్థితి ఏంది, అగ్ర నాయకుల పరిస్థితి ఏంది, మనం వాళ్ళని ఎంతవరకు ఫాలో కాగలం, ఈ సమాజాన్ని ఎంతవరకు మార్చగలం, ఈ సమాజంలో అవినీతిని అరికట్టాలి. ఫస్ట్ అవినీతి వల్ల ప్రతి ఒక్కరూ భ్రష్టు పట్టిపోతున్నాం. ఎందుకంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళామంటే ఎంత డబ్బులు ఇవ్వాలా, ఎన్ని రోజులు తిరగాల. ఒకవేళ ఎక్కడైనా ఒక అధికారి మంచివాడు ఉంటే వాడిని రాచి రంపాలు పెడతారు పక్క నుండి అధికారులు, ఈ రాజకీయ నాయకులు. ఈ పరిస్థితి నుంచి గడ్డనబడాలంటే మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మంచిని కాపాడుకుంటూ అభివృద్ధి మార్గంలో పయనించాలంటే ఏదో డబ్బులు సంపాదించడం కాదు, ధర్మ మార్గంలో అభివృద్ధిలో పయనించాలి. ఈ ధర్మ మార్గంలో పయనించాలంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మనం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మంచిని కాపాడుకుంటూ, ప్రభుత్వాధికారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మంచిని కాపాడుకుంటూ మనం సమాజంలో ముందుకు తీసుకెళ్తే దేశం బాగుపడుతుంది. ఈ దేశం ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఇప్పటికంటే ఇంకా బాగా నిలబడేట్టుగా అవకాశం వస్తుంది. దానికోసం మనం నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్. ఎక్కడ ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందం ఉంది. ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం పక్కన సున్నా పెడితే ఎన్ని అవుతాయి? 440 సీట్లతో మన మోడీ మళ్ళా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎన్డీఏ గ్రూప్ లో. ఇప్పుడు చిన్న ప్రాంతీయ పార్టీలతో కూడా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నామంటే అక్కడ మన భారతీయ జనతా పార్టీ ఎంపీ ఒక్కరన్నా ముగ్గురన్నా గెలవాలని, మన పథకాలన్నీ కొనసాగించాలనే ఉద్దేశంతో చిన్న పార్టీలతో కూడా మనం కొన్ని పొత్తు పెట్టుకోవాల్సి జరిగింది.
ఈరోజు భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం దగ్గర జెండాను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నరేంద్ర మోడీ గారి అభిమానులతో వందలాది మంది కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 400 సీట్లు పైచిలుకు స్థానాలను సాధించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మరొకసారి దేశానికి ప్రధానమంత్రిగా గెలిపించుకోవడం కోసం కార్యకర్తలు కఠోర శ్రమ పడుతున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో, ఎన్డీఏ అలయన్స్ ఉన్నటువంటి ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం అత్యంత కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు గడ్డ మీద తెలుగుదేశం పార్టీని, భారతదేశంలో భారతీయ జనతా పార్టీని, రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా మా వంతు కృషి అమితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైల్వే కోడూరు నియోజకవర్గం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా స్థానిక కార్యాలయం కార్యకర్తలతో ఈరోజు జెండా ఆవిష్కరించి పెద్ద ఎత్తున నగరంలో శోభాయాత్రగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు మోదీ పరివార్లోకి, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలోకి 400 పైచిలుకుతోటి ఈరోజు పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా ఈరోజు మోదీ గారిని యొక్క ప్రధానమంత్రిగా చేయాలని చెప్పేసి ఏదైతే అనేక ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం, జనసేనతో కలుపుకొని ఈరోజు ఇక్కడ కూడా మోదీ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ డెవలప్మెంట్ కోసం ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా రాజంపేట పార్లమెంటులో కూడా ఎక్స్ సీఎం అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపించి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి దోచుకోవాలని చెప్పేసి కూడా ప్రజల్ని యొక్క ప్రాంత ఓటర్లు కూడా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. రైల్వే కోడూరులో ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ కూటమి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క రైల్వే కోడూరులో కూడా కొరమొట్ల శ్రీనివాసులు గారు ఏదైతే అనేక రకమైనటువంటి అరాచకాలు ఎర్రచందనం స్మగ్లింగ్ దగ్గర నుంచి ఎత్తుకుంటే, ఈరోజు మంగంపేట మైన్స్ దగ్గర నుంచి ఎత్తుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా కొల్లగొట్టి కోట్లు దండుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప ఎక్కడా కూడా నియోజకవర్గంలో వాళ్ళు కూడా ఈరోజు అక్కడ భయభ్రాంతులతో బిక్కి బతకాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎలాంటి ఈరోజు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కొరమొట్ల శ్రీనివాస్ ప్రభుత్వం కావచ్చు, సంపదే ధ్యేయంగా ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా మొత్తం కూడా ఈరోజు దోచుకోవడం, దాచుకోవడమే సరిపోయింది. ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క అరాచక అవినీతి పార్టీని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి జైలుకు పంపడం ఖాయం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొరమొట్లను కూడా ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాత కొంపలో కూర్చోబెట్టడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ప్రజలు రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉందో అంతకన్నా ఎక్కువ రైల్వే కోడూరులో ఎప్పుడెప్పుడు ఓటింగ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, కొరముట్లను ఎప్పుడెప్పుడు ఇంటికి సాగనంపుతామా అని చెప్పేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈరోజు వర్గాలకు అతీతంగా కూడా మొత్తం ఉన్నారు. కానీ ఇక్కడ అనేక కులాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు కొరమొట్ల శ్రీనివాసులు ఏదైతే కప్పం కట్టుకోవాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు. కానీ
వైసీపీలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు ఇతని యొక్క అరాచకాలను తట్టుకోలేక వైసీపీలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కొరముట్లను ఇంటికి పంపితేనే రైల్వే కోడూరు అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ఈరోజు చెప్పేటటువంటి పరిస్థితి. అంటే ప్రతిపక్షాలు పాలక పక్షాలు అందరూ కూడా రెడీగా ఉన్నారు ఈరోజు కొరముట్లను ఇంటికి పంపడానికి. అంటే ఒకటే కారణం, డెవలప్మెంట్ కూడా మొత్తం కూడా ఈరోజు ఆగిపోయేటటువంటి పరిస్థితి. ఇందులో రైల్వే కోడూరులో ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి ఓటేసేటువంటి పరిస్థితి ఈరోజు రైల్వే కోడూరులో కనబడుతుంది. కాబట్టి ప్రజలారా మీరందరూ ఎవరు కూడా ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరు కూడా భయపడద్దు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసి భయప్రాంతులకు గురి చేసి మళ్ళీ ఈరోజు అధికారం రావాలని చెప్పేసి జరుగుతుంది. నిన్న జరిగినటువంటి సంఘటన ఈరోజు కాకర్లవారిపల్లి ఏదైతే పెనగలూరు మండలం ఉందో ఆ గ్రామంలో స్థానిక ఎస్ఐ వెళ్ళి పెనగలూరు మండలంలో ఇంటింటికి వెళ్ళి సోదాలు వెళ్ళి భయభ్రాంతులకు గురి చేశారు. అంటే ఈరోజు పోలీసులు ఈరోజు వైసీపీ యొక్క అరాచ పాలనకు వంతపాడుతూ ఈరోజు ఎన్డీఏ కూటమి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకొని వైసీపీకి ఈరోజు మద్దతుగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా పురంధేశ్వరి గారు లెటర్ రాశారు. పోలీసులు ఎవరైతే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాం, మీరు సక్రమంగా ఉంటే బాగుంటుంది, లేని పక్షంలో మీకు వేటు పడుతుంది, దెబ్బకు దెబ్బ మేము ఖచ్చితంగా కూడా కొడతాం. ఎన్డీఏ కూటమి ఆశామాషిగా తీసుకోవడం లేదు ఎలక్షన్స్ అని చెప్పేసి మేము తెలియజేయడం లేదు, వైసీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్, ఇప్పటికైనా కూడా మీరు ఈ యొక్క ఎలక్షన్ శ్రవ్యంగా పాటిస్తే ఓడిపోతామని చెప్పేసి అంగీకరించారు. అందుకే ఈ దాడులు చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు సవితంగా ప్రశాంతంగా ఇంటికి పోతే బాగుండదు. లేదు భయభ్రాంతులకు గురి చేస్తారంటే, లేదా మేము దాడి చేస్తాం ఎన్డీఏ కూటమి పైన కార్యకర్తల పైన అంటే, సామాన్య కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసి బైండ్ ఓవర్ కేసులు పెడతామంటే దెబ్బకు తీస్తాం. మీరు గల్లీ అయితే మేము ఢిల్లీ. నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్ మాకుంది, ఈరోజు హోంమంత్రి గారి సపోర్ట్ మాకుంది. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలకు అండగా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఈరోజు ఢిల్లీ అండగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేము సీటు ఆశించాం, కానీ కూటమిలో భాగంగా వచ్చింది కాబట్టి మేమందరం కూడా కూర్చొని చర్చించుకొని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు వెళ్ళి ఢిల్లీలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, ఇక్కడ ఏదైతే జనసేన ఎమ్మెల్యే ఏదైతే ఉందో ముగ్గురిని కూడా మేము క్యాండిడేట్ ఎవరైనా కూడా మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ట్రిపుల్ ఇంజన్ సర్కార్, ఇక్కడ జనసేన, రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి ఈరోజు నరేంద్ర మోదీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి. ఈరోజు రైల్వే కోడూరులో ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రతి విషయాన్ని కూడా ఈరోజు ఇక్కడ యువత కావచ్చు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయం ఉందో, ఇక్కడ ఏదైతే పళ్ళు రోజు ఎగుమతి చేయడానికి ఇతర దేశాలకు అవసరం ఉందో అన్ని విధాలా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి ఈరోజు రైల్వే కోడూరు యొక్క ప్రజలకు, ఓటర్లకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈరోజు విస్తృతంగా కేంద్రం నుంచి కేంద్ర నాయకులు, కేంద్ర మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టారు ఈరోజు రైల్వే కోడూరు పైన. కంపల్సరీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఉందో మొదటి సీటు రైల్వే కోడూరు గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మేము బహుమతిగా ఇస్తూ ఈ యొక్క పార్లమెంటు సీట్ ఏదైతే ఉందో కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా 400 సీట్లో ఒక సీటు భారీ మెజారిటీతో, ఏదైతే మైనింగ్ మాఫియా వచ్చి ఈరోజు డబ్బులు పెట్టి నేను మళ్ళీ గెలిచేటువంటి మిథున్ రెడ్డికి కూడా ఈరోజు మేము సవాలు ఇస్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. ఖచ్చితంగా కూడా కేంద్రంలో మంత్రిగా పోతా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతులకు, రైతులకు అండగా ఉండి ఈరోజు అభివృద్ధిలో ముందుబాటు వేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ ముందుందని చెప్పి తెలియజేస్తూ, పొత్తులో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్యంగా తగు ఏదైతే విషయాలు చర్చించుకొని కూడా రైల్వే స్టేషన్లో
రైల్వే కోడూరులో మేము విజయం దిశగా ముందుకెళ్ళి ఈ రోజు ఇక్కడ కొరముట్ల శ్రీనివాసును కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తాం, కొరముట్ల శ్రీనివాసును పంపలో కూర్చోబెట్టడం తథ్యం అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.